బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, సీతాదేవి మాయలేడిని అడిగినప్పుడు రాముడు ఆపదను గుర్తించలేదంటారా? ఆదౌ దేవకి దేవి గర్భ అంటూ భాగవతం, ఆదౌ రామ తపోవనానుగమనం అంటూ శ్రీరామాయణం ఏకశ్లోకి. సీతాదేవి స్వర్ణ జింకను చూచి మోహపడింది, అడిగింది. రాముడు మానవుడు కనుక ఇల్లాలు అడిగిన కోరికను నెరవేర్చే ధర్మం తనది కనుక వెంట పరిగెత్తుకు వెళ్ళాడు. ఖరదూషణాదులను త్రిశూలుడితో సహా సంహారం చేసే సమయంలో సీతను దూరంగా ఉండమని చెప్పి లక్ష్మణుడిని సీతకు రక్షణగా ఉంచి తానొక్కడే యుద్ధం చేశాడు. సీత రక్షణ బాధ్యత భౌతికంగా లక్ష్మణుడిది కాగా రాముడు రణకర్కశుడు కనుక యుద్ధం చేశాడు. అలాంటి రాముడికి ఆ వచ్చిన జింక మాయా జింక అని తెలియదా? రాముడు ఇక్కడ మర్యాద పురుషోత్తముడు మానవుడి వలె ప్రవర్తించాడు. మనం కూడా నేర్చుకోవలసిన అంశం ఇది. గ్రహస్థితులు ఈ సర్గకు ముందు సర్గలోనే ఆ సూర్య గోళం మండే అగ్నిగోళంలాగా ఉన్నది అంటూ రాముడే లక్ష్మణుడికి వివరిస్తాడు. గ్రహ పరిస్థితులు మారబోతున్నవి సుమా అనేటటువంటి భావన, గ్రహణం రాబోతున్నది అని చెప్పేటువంటి వివరము, శని బుధుల యుతి ఇలాంటి జ్యోతిషపరమైనటువంటి సంబంధాలతో రాబోయే ప్రమాదాన్ని కథాసూచనకు అనుకూలంగా మహర్షి వాల్మీకి వివరించి ఉన్నాడు. రాహువు శని యుతి ప్రమాదభరితం, శని బుధుల యుతి ప్రమాదభరితం. గ్రహణ సమయంలో రాహువు ఏ విధంగా సూర్యగ్రహాన్ని కబళించి వేస్తాడో ప్రమాదభరితం. ఈ సూచనలన్నీ కూడా శ్రీరామాయణంలో అయోధ్యకాండలో సీతాపహరణ సమయానికంటే ముందు సవివరంగా వర్ణింపబడి ఉన్నాయి కనుకనే రాముడు మానవుడి వలె వెళ్ళబోయే ముందు సీతతో ఇలాంటివి ఉంటాయి అని నీవు నమ్మినా నమ్మకపోయినా అడిగావు కాబట్టి నేను వెళుతున్నాను అంటాడు. సీత భద్రం అని కూడా చెబుతాడు. అలాగే లక్ష్మణుడి గీతలు, అలాగే రావణాసురుడు మారువేషంలో రావడాలు ఇవేవి శ్రీరామాయణంలో లేవు. అంటే ఇప్పుడు ఇక్కడ సీత కూడా మోహానికి వశమైందంటారా? సీత ఉద్దేశ్యం పర్ణశాల వరకు పంచవటి వరకు ఉండేటటువంటి నడకలోనే తెలుస్తుంది. నిష్కంటకం చేసే విధంగా సీత ముందు నడవగా వెనక రాముడు పంచవటి వరకు వస్తే తదుపరి కాలంలో రాముడి ముందు సీత వెనక. సీతాపహరణం జరిగితేనే రావణ సంహారం. ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం. ఈ ఏకశ్లోకి బాలకాండ అదంతా కాకుండా రాముడు వనవాసానికి వెళ్ళడం, వైదేహి సీతాదేవిని రావణుడు అపహరించడం రెండవ ఘట్టమే. ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం, వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం, వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. గ్రహగతులు శని బుధుడు రాహువు వీటి యుతులు సమ్మేళనాల కారణంగా రాబోయేటటువంటి విపరీత కాల పరిస్థితులను రాముడు హెచ్చరిస్తూనే గ్రహిస్తూనే తెలిసి కావలసిన కార్యాన్ని గంధర్వులే తీరుస్తారు అనేటట్లుగా సీత ఏది కోరినా ఆ కోరిక వెనక లోకానికి సంబంధించిన క్షేమం ఉంటుంది. ఇక్కడ ఇంకో సందర్భం కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. సీతారాముల పట్టాభిషేకం అనంతరం సీత 5 నెలల గర్భవతి అయిన నేపథ్యంలో, నాథ నాకు మళ్ళీ అడవులలో సంచారం చేయాలి, మునియాశ్రమాలలో కాసేపు కాలక్షేపం చేయాలి అని ఉంది, మునియాశ్రమాలలో విహరించాలని ఉంది అని అడిగిన ఆ కోరికను అనుసరించి రాముడు మళ్ళీ అడవులకు పంపాడే సీత అడిగిన తర్వాతే. ఇక్కడ కూడా సీత అడిగింది కాబట్టి మాయాళుడి కోసం వెళ్ళాడు. సీత అడిగింది కాబట్టి ఆంజనేయుడి వెంట నడిచాడు. వారధి నిర్మించి రావణ సంహారం చేసి అడిగావు కాబట్టి సంహారం చేశాను, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు అన్నాడు. కానీ చాకలి మాటలు విని శ్రీరామాయణంలో కుల మత ప్రస్తావనలు లేవు. ఒక కులం
ఎక్కువ తక్కువలు అన్న ప్రస్తావనలు శ్రీరామాయణంలో ఎక్కడా లేవు. రామరాజ్యంలో రాజవీధులు ఏ విధంగా ఉండేవో ఉత్తరకాండ ఉత్తర రామాయణం పరమాద్భుతంగా వర్ణిస్తుంది. 22వ సర్గలో ఆ వీధులు రథాలు పోయే బాటలు వేరు, కాలి నడకన వెళ్ళవలసినటువంటి పాదచారుల కోసం వినియోగించేటువంటి ఆంగ్లంలో మనం పేవ్మెంట్స్ అంటాం, అవి వేరు. అలాగే వివిధ రథాలు కాకుండా వివిధములైన ఇతర వాహన ప్రయాణాల కోసం వినియోగించేటటువంటి ఇతర సాధనాలు వేరు. వివిధ దారులలో ముఖ్యంగా రథకుల్య రథాలు సంచారం చేసేటటువంటి మార్గంలో ఉండే కొందరు వ్యక్తులు ఇలా ఏదో అనుకుంటున్నారు అంటూ భద్రుడు అనే చారుడు చెప్పగా విని రాముడు తొందరపడకుండా మంత్రులను పిలిచి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు సోదరులను పిలిచి ఇలా అనుకుంటున్నారు, మనం ఏం చేద్దాం? రాజు కాబట్టి ప్రజల సమ్మతి. అక్కడ భర్తగా లేడు, అక్కడ తన ఇల్లాలి కోసం తపన పడే వ్యక్తిగా లేడు. అంటే నిజానిజాలు నిర్ధారించాలి కదా గురుగారు. నిజాలు నిర్ధారించే సమయంలో రాముడు చక్రవర్తిగా ఉన్నాడు, ప్రజలకు జవాబుదారీగా సమాధానం చెప్పవలసిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక సీత తనను అడిగిన ఆ ఇష్టము, కోరిక, మునియాశ్రమాలు తిరగాలి అనేటటువంటి అభిలాష తన మనసులో పెట్టుకొని అందరితో సంప్రదించి ఇది విషయం అని తెలిసిన తర్వాత లక్ష్మణుడిని వెంట ఇచ్చి వాల్మీకి ఆశ్రమంలో దించిరమని పంపించిన ఆ రామచంద్రమూర్తి సీతాదేవిని ఏ క్షణంలో కూడా విడిచిపెట్టలేదు. కుశలవులు జన్మించే సమయంలో ఆ రాత్రి వేళ శత్రుఘ్నుడు ఆ వాల్మీకి ఆశ్రమంలో ఉన్నాడు. వాల్మీకి కుశలవులకు రక్షకర్తగా చూచి విని సంతోషించి తదుపరి రాక్షస సంహారం, లవణాసుర సంహారం నిమిత్తమై వెళ్ళిన సందర్భాన్ని ఈనాటి కాలంలో అందరూ కూడా సినిమాలు చూచి లేక తెలుగు రామాయణాలు మరింకేవో చూచి మూల రామాయణాన్ని స్మరించక, కథా శ్రవణం చేయక, చదవక వచ్చిన చిక్కులే ఇవి. శ్రీరామాయణంలో ఎక్కడా ఏ కుల ప్రస్తావనలు లేవు. For more videos like this, subscribe Big TV channel.